గైస్ అందరు బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్. మనము ఏదైనా ఫంక్షన్లో మనం చిప్స్ తింటుంటాం కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో చాలా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే 2 ఆలు 2 పొటాటోస్ తీసుకొని పైన ఉన్న తొక్క అయితే తీసేసుకున్నాను రెండిటివి. ఇలా తీసుకున్న తర్వాత అది బాగా వాష్ చేసుకోవాలి. అది బాగా వాష్ చేసుకున్న తర్వాత మనము ఆ చిప్స్ కావాల్సిన షేప్లోకి మనం ఇది కట్ చేసుకోవాలి. చాలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి చిప్స్ బాగా ఫ్రై అవుతుంది, ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో నేను చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లవర్ 1/2 కప్పు, శనగపిండి 1 కప్ తీసుకోవాలి. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పసుపు, జీరా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి 1/2 కప్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ డీప్ ఫ్రై కోసం అయితే రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, అప్పుడు మొద్ద అయిపోద్ది, చిప్స్ క్రిస్పీగా రాదు. దీంట్లోపు మనం వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కానీ ఇంకేదైనా వెజిటేబుల్స్ కానీ యాడ్ చేసుకుంటే అవుతుంది, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇలా పొడి పొడిగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసాం కదా, ఇది సైడ్కి పెట్టేసుకొని మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది 1 బై 1 అయితే ఇలా పొడి పొడిగా మనం చూసుకొని వేసుకోవాలి. ఒకేసారి ముద్దలాగా అయితే వేసుకోకూడదు, కొంచెం విడి తీసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి ప్రతి పీసెస్ బాగా డీప్ ఫ్రై అవుతుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఇది బాగా డీప్ ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టీతో కానీ కాఫీతో కానీ మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్.